తెలంగాణ ప్రజలకు కేసీఆర్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ కాళేశ్వరంపై ముందు కేసీఆర్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డపై కేసీఆర్ మాట్లాడితే వింటామన్నారు. నీళ్ల పేరుతో దోచుకోవడం కేసీఆర్ స్పెషలిస్ట్ అన్నారు ఉత్తమ్. కేసీఆర్ కు తెలిసినంతగా తమకు ఆ విషయం తెలియదన్నారు. ప్రాజెక్టులు కట్టి ప్రజాధనం దుర్వినియోగం చేసి ఇక వాళ్ళు కూడా మా మీద విమర్శలు చేయడం అంటే ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదని చెప్పి మనం చేస్తున్నాం. అసలు మీకు అవగాహన లేదంటే కదా నీళ్లు ఎట్లా ఉండాలి ఏంది? ఆయనకి నీళ్లు తీసుకురావాలి కాదు, పైసలు ఎట్లా సంపాదించాలి ప్రాజెక్టులని మన మీద కేసీఆర్ ఎక్స్పర్ట్. పోలీసులకు చెప్పి సభలు అనుమతి ఇవ్వద్దని చెప్పారంటే ఏం పిచ్చి మాటలది. అసలు నేను ఇప్పుడే చూస్తున్నా సభ గురించి, మాకు ఐడియా కూడా లేదు. వాళ్ళు జిల్లా నుంచి ప్రారంభిస్తారట సార్ వాళ్ళు ఉద్యమ కార్యాచరణ. నల్గొండ, ఖమ్మము. ముందు తెలంగాణ ప్రజలకి కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద దోచుకుంది కేసీఆర్. కృష్ణా నది జలాలు ఆంధ్రాకి దోచుకునే విధంగా వైఖరి అవలంబించిన కేసీఆర్ మాట్లాడడం ఇది సరైన విషయం కాదు. అసలు నువ్వు కృష్ణా జలాల ముందు కాళేశ్వరం మీద మాట్లాడు. మేడిగడ్డ బ్యారేజ్ మీద ఎందుకు నోరు మెదపలేదు కేసీఆర్ ఇప్పటివరకు? అన్ని విషయాలపై శాసనసభలో మేము చర్చకు